బాబు జనసేన పార్టీ ఈ గన్నవరం నియోజకవర్గం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి మా అన్న హెచ్ఆర్డి సభ్యులు నెదినూరు వీర్రాజు గారికి అలాగే నా తోటి సోదరులు నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి గత 4 రోజులుగా మన ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యుడు బొమ్మ ఇజ్రాయిల్ గారు మరి కూటమి ప్రభుత్వం మీద కానివ్వండి, మరి ఆయనకి సంబంధం లేని విషయాల మీద కానివ్వండి, కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ ఆయన రాజకీయ ఎదుగుదల కోసం వాడుకుంటున్నాడు అనిపిస్తుంది. మరి ఇప్పుడు మనం చూసుకుంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక దాడులు, హత్యలు, మానభంగాలు జరిగిన సంగతి మనం చూసాం, ప్రజలందరికీ తెలుసు. అయితే మరి అప్పుడు ఆయన ఆ ప్రభుత్వంలో ఉండి ఆ నాయకుడిని, ఆ ప్రభుత్వాన్ని ఎందుకు సమర్థించారు? మరి ఇప్పుడు చూసుకుంటే లేని విషయాన్ని కూడా, ఈ కూటమి ప్రభుత్వంలో లేని విషయాన్ని కూడా ఆయన వ్యక్తిగత ఎదుగుదల కోసం, రాజకీయ ఎదుగుదల కోసం వాడుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన అందిస్తున్నారు. మరి ఎక్కడ ఏ న్యాయం జరిగినా సరే మరి సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించే పనిలో వారు ఉన్నారు. కాబట్టి మీరు మరీ ముఖ్యంగా మరి ఆ విషయంలో ఏ విషయంలోని ప్రమేయం లేనటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని మీరు ఆ పేరు ప్రస్తావించి ఆయనకి సంబంధం ఉందంటాం అది కరెక్ట్ కాదు. వాసంశెట్టి సుభాష్ గారు అంటే గతంలో మన దళిత సోదరులకి అందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి, దళితులతో కలిసి ప్రయాణం చేసే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని మీరు ఈ విషయాల్లోకి మీరు లాగడం అనేది, మీ వ్యక్తిగత ఎదుగుదల కోసం లాగడం అనేది కరెక్ట్ కాదు. ఈ ఆలోచన విధానాన్ని మీరు మానుకోండి. మీ ఆలోచన విధానాన్ని మీరు మానుకోకపోతే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారో రాబోయే రోజుల్లో మీ ఆలోచన విధానం ఈ విధంగానే ఉంటే మీ పార్టీతో పాటు మీరు కూడా భూస్థాపితం అవుతారని ఈ విధంగా మేమందరం కూడా హెచ్చరిస్తాము.